నారా చంద్రబాబు నాయుడు 1978 బ్యాచ్ పొలిటీషియన్. ఆయన ప్రస్థానం ప్రారంభించినాటి నాయకుల్లో ఇప్పుడెవరు యాక్టివ్గా లేరు. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు యాక్టివ్ పొలిటిక్స్లో ఉన్న ఎటువంటి పదవుల్లోనూ లేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి ఇలా చాలామంది కీలకమైనటువంటి నేతలతో కలిసి 1978లో చంద్రబాబు నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. ఇక 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి ఈ ఏడాదితో గడిచిన 31 ఏళ్లలో 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగిన చరిత్ర అయితే కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఆయన పేరు నిలిచిపోతుంది. అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేనంత బలహీనమైన ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు కనిపిస్తున్నారు. అదేంటి? దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, 16 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన నేత అత్యంత బలహీనంగా ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఒక ధర్నా చేశారు. ముఖ్యమంత్రి ధర్నా చేయడమే ఆశ్చర్యం. ప్లెకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. మరో విడ్డూరం. ఎవరి మీద, ఎందుకోసం, ఎవరి కోసం? ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఆ నిరసన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీని నిందించారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీతో పనే లేదు. కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ ముఖ్యమంత్రి హోదాలో నిరసన ర్యాలీ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎక్కడో నిడదవోలెళ్ళి ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకంగా ధర్నా చేసే పరిస్థితికి వచ్చారంటే చంద్రబాబు ఎంత బలహీనతలో ఉన్నారో మనకిట్టే అర్థమవుతోంది. కాంగ్రెస్ బీజేపీకి శత్రువు. బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయాల్లో డీలిమిటేషన్ వ్యవహారం పక్కకు పోయింది. మహిళా రిజర్వేషన్ల మాటున డీలిమిటేషన్ చేయాలన్న మోదీ ఎత్తులు పారలేదు. దాంతో బీజేపీ నాయకత్వం గగ్గోలు పెట్టింది. బీజేపీ తరపున దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపిచ్చారు. దాన్ని అందుకుని చంద్రబాబు నాయుడు అవసరం లేని చోట ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించేశారు. ఎందుకోసం? ఎన్డీఏ నాయకత్వం పిలిపించింది, చంద్రబాబు ఆచరించారు. అంటే మోదీ ఆదేశించారు, చంద్రబాబు పాటించారు. అదేదో అరుణాచలం సినిమాలో రజనీకాంత్ డైలాగ్ని తలపించేటువంటి ఉదంతం. అందుకే ఇప్పుడు ఢిల్లీలో మోదీ ప్రభుత్వం చంద్రబాబు మద్దతు మీద ఆధారపడి ఉందా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మోదీ బలం మీద ఆధారపడి ఉన్నారా అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమిగా బరిలో దిగినప్పటికీ పార్టీల వారీగా ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 135 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ తిరుగులేని ఆధిక్యతలో ఉంది. సింపుల్ మెజార్టీకి ఇంకా సుమారు 50 సీట్లు అదనంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది. కానీ ఆ పార్టీ మాత్రం 8 ఎమ్మెల్యే స్థానాలున్న బీజేపీ చేతిలో పావుగా మారింది. బీజేపీ లక్ష్యాలకు తగ్గట్టుగా సాగుతుంది. బీజేపీ వ్యూహాల్ని పాటించే పనిలో చంద్రబాబు ఉన్నారు అని చెప్పడానికి నిడదవోలు ధర్నా ఒక నిదర్శనం అయితే, ఇప్పుడు చెన్నైలో ఆయన చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారం మరో ఉదాహరణ. తమిళనాడు రాజకీయాల్లో ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ఇతర మిత్రపక్ష నేతలు ఎవరు ప్రచారం చేసిన దాఖలాలు లేవు. అక్కడ చాలా హోరాహోరీ పోరు సాగుతుంది. గడిచిన 7 దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో వరుసగా 2వ విజయానికి డిఎంకే దాదాపు దరిదాపుల్లోకి వచ్చేసింది అనే మాట వినిపిస్తోంది. మొన్నటి డీలిమిటేషన్ ప్రక్రియ కారణంగా ఎంకే స్టాలిన్ ఛాంపియన్గా నిలబడ్డారు. అవన్నీ ఆయనకి అడ్వాంటేజ్గా మారుతున్నాయి. దాంతో రెండోసారి డిఎంకే చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి రీతిలో గెలిచే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టే ఆస్కారానికి చేరువయ్యారు అనే మాట ఉంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు వెళ్ళి తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి పూనుకోవడానికి సిద్ధమైపోయారు. ఎవరి కోసం? మళ్ళీ బీజేపీ కోసమే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి నాయకులు లేకపోతే, వీళ్ళ మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ముందు చంద్రబాబు ఎంతగా సాగిలపడుతున్నారో, మోదీ అంటే ఎంతగా వణికిపోతున్నారో అనేటువంటి మాటకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారో ఈ పరిణామాలన్నీ మనకి చాటుతాయి. అంటే చంద్రబాబు అవసరం లేని చోట కూడా మోదీని సంతృప్తి పరచడానికి సాగుతున్నారు, మోదీని మెప్పించడమే పనిగా పెట్టుకున్నారు అనేటువంటి అనుమానం ఇలాంటివన్నీ మనకి చాటుతూ ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, అనేక అంశాలు ఇందుకు ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు.
ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రిగా ఉన్నారు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం. మరి ఇలా చంద్రబాబు ఎంతకాలం బీజేపీ ముందు పూర్తిగా తలొగ్గి పూర్తిగా ఆ పార్టీ ఆదేశాలకి అనుసరించి వ్యవహరిస్తారు అన్నదే ప్రశ్న. 2014-19 మధ్య కూడా చంద్రబాబు ఇంతగా బీజేపీ ముందు సాగిలపడిన దాఖలాలు లేవు. కానీ తొలిసారిగా చంద్రబాబు బీజేపీ ప్రయోజనాలే పరమావధిగా సాగిపోతున్నారు. అందుకు కూడా కారణం ఉండొచ్చు. 2019 ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత చంద్రబాబు ఏకంగా జైలుకి వెళ్ళి బెయిల్ కూడా రాక 50 రోజులు పైబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన పరిస్థితి ఉండడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు తను పూర్తిగా సాగిలపడ్డమే పనిగా పెట్టుకున్నారా అనేటువంటి అనుమానం కలుగుతోంది. అందుకే ఆయన ఈ తీరున సాగుతున్నారు అనే మాట వినిపిస్తుంది. పోనీ ఇలాంటి ప్రయత్నంలోనైనా తన ప్రభుత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి విజనరీగా పరిపాలనాధ్యక్షుడిగా పేరున్నటువంటి ఆయన అందుకు తగ్గట్టుగా సాగుతున్నారంటే అక్కడ కూడా అది లేదు. చంద్రబాబు మార్క్ ఏమీ లేదు అని 2 ఏళ్ల పాలన చూసిన ఆయన సన్నిహితులు కూడా అనుకునే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు బ్రాండ్ పూర్తిగా పోయిందా అనేటువంటి అనుమానం కలుగుతోంది. చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం వల్ల పాలనలో పట్టు సాధించలేకపోతున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. మొత్తంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో పేలవమైనటువంటి పనితీరు, రాజకీయాల్లో అత్యంత పూర్తిగా లొంగిపోయినటువంటి వ్యవహారం, ఇవన్నీ ఇప్పుడున్నటువంటి పదవిలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ చాలా బలహీనతతో అత్యంత వీకెస్ట్ సీఎంగా సాగిపోతున్నారు అనేటువంటి మాటకైతే ఆస్కారం ఇస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మనుగడ ఏమవుతుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. రేపో మాపో చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయం. ఈ టర్మ్లోనే చంద్రబాబు తన పదవి నుంచి తప్పుకుని ఆయన సెంట్రల్ రాజకీయాలకు వెళ్తారా, కేంద్రంలో నితీష్ కుమార్ తరహా ఏదో పదవిని పొందుతారా లేదా అన్నది పక్కన పెడితే నారా లోకేష్కు మాత్రం సీఎం కుర్చీ అప్పగించడం దాదాపు అనివార్యమనే మాట బలంగా ఉంది. అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు ఏ తీరున వ్యవహరిస్తారు? అప్పుడు నారా లోకేష్ సీఎంగా ఉంటే దాన్ని బీజేపీ నాయకత్వం ఎలా తమకు అనుకూలంగా మలుచుకుంటుంది? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి వ్యవహారాలుగా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు 76 ఏళ్ళు నిండి 77వ ఏట అడుగు పెడుతున్నటువంటి తరుణంలో దాదాపుగా 48 ఏళ్ల పైబడినటువంటి ప్రజాప్రతినిధిగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇలా ఒక పార్టీ ప్రయోజనాలు తగ్గట్టుగా పూర్తిగా లొంగిపోయినటువంటి వైనం, ఆ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా సాగిపోతున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిదాయకం. చంద్రబాబు వైఖరి ఎక్కడ మొదలయ్యారు, ఎలా సాగారు, ఇప్పుడు ఎందుకని ఇలా అయిపోయారు అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి వ్యవహారంగా మనం భావించాల్సి ఉంటుంది.